నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ గడ్డపై వచ్చే ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండా అని గెలిచేది హస్తం అభ్యర్థేనని ఆ పార్టీ సీనియర్ నాయకులు పొద్దుటూరి వినయరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధిష్టానం ప్రకటించిన 6 గ్యారెంటీలను గడప గడపకు తీసుకెళ్తున్నామని, ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని ఆయన తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే అరాచక పాలనతో ప్రజలు వేసారిపోయారని, కాంగ్రెస్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో ఓడిస్తామంటున్న వినయరెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎన్నికల కోడ్ కోసింది. దీంతో కూడా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఆయా పార్టీలు కూడా సమరానికి సై అంటున్నాయి. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ చెందిన బట్టి ఆర్మూర్ నియోజకవర్గంలో ఎలా ఉంది, దీనిపై మనతో మాట్లాడడానికి పొద్దుటూరు వినయరెడ్డి గారు ఉన్నారు. వీరు అడిగి మరుగువేసుకుందాం. పెద్దగా చెప్పండి, ముఖ్యంగా నిజం ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో నాన్నగారు గుర్తుకొచ్చేది ముఖ్యంగా పోటీ ప్రచారం కొనసాగుతుంది. ఈ పోటీలో కూడా ఇటు నిజామాబాద్ ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉన్నది, ఎలా ప్రచారం కొనసాగుతుంది? ఆర్మూర్లో మనము గడప గడపకి కాంగ్రెస్ ప్రతి గడపకి వెళ్తున్నాం. గత 3 రోజులుగా ఆర్మూర్ పట్టణంలోని వార్డులు వెళ్తూ ఉన్నాం. బుధవారం రోజు మార్కెట్ ఇక్కడ ఉంటుంది, దానికి మార్కెట్లోకి వెళ్ళాం. ప్రజలు మార్పు అనేది స్వచ్ఛందంగా కనబడుతుంది. ఎవరైనా సరే ఈసారి చేతు గుర్తుకి ఓటేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జీవన్ రెడ్డిని, టీఆర్ఎస్ పార్టీని అణిచివేయాల్సిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మేము బోగాని ఒకటే చెప్తున్నారు, ఈసారి ఏదైనా సరే మేము కాంగ్రెస్కి ఓటేస్తాం. ఏదైతే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇల్లులు టీఆర్ఎస్ పార్టీలో ఇయ్యలేదు, గతంలో ఇచ్చిన ఇల్లులే ఉన్నాయి. ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఈ ఆర్మూర్ ప్రాంతంలో కట్టియలే. ఏది ఏమైనా సరే అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీతో కాదు, కాంగ్రెస్ అనేది రావాల్సిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తున్నారు. తప్పకుండా ఈసారి ఆర్మూర్లో భారీ మెజార్టీతోని కాంగ్రెస్ గెలుస్తుంది. ఒకవైపు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్ చేశాము, ఎక్కడెక్కడ ఫండ్స్ కూడా తీసుకొస్తున్నాం, ఎవరు చేయలేని విధంగా ఇక్కడ డెవలప్ చేశాము కూడా చెప్తున్నారు. ఈ రోజు పొద్దున్న నుంచి 2 వార్డులు రాజారాం నగర్ కాలనీలో వెళ్ళడం జరిగింది. అక్కడ అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. ఆ వార్డులల్లో రోడ్లు వేసిర్రంటే గతంలో ఉన్న కాంగ్రెస్ వార్డు మెంబర్లు వేసిరు, కానీ ఈ టీఆర్ఎస్ వార్డు మెంబర్లు ఒక్క రోడ్డు కూడా వేయలే. అవినీతి పూర్తిగా ఎక్కడైతే కబ్జాలు ఉంటాయో, ఎక్కడైతే కమిషన్లు ఉంటాయో అక్కడ మాత్రం ఇక్కడ ఉన్న నాయకులు పోతారు. ప్రజలు ప్రతీదీ గమనిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ యొక్క నియంతృత్వ పోకడలను, నియంతృత్వ పాలనని ఇక్కడ నుంచి సాగనింపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ పోయినా ప్రజలు ఒకటే కోరుతున్నారు, ఇంకా అవకాశం ఇస్తే మా ఇల్లులు కూడా మిగిలాయి. మేము 2 సార్లు ఈ టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాము, మళ్ళీ అవకాశం ఇస్తే మాత్రం మా ఉన్న ఇల్లులు కానీ మా దూలాలు దర్వాజాలు కూడా దొబ్బుకొని పోతారు ఈ టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. ఈసారి మార్పు అనేది ఎట్టి పరిస్థితుల ఆర్మూర్లో ఈ రాష్ట్రంలో కనబడుతుంది. తుక కూడా బహిరంగ సభలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ కార్డులు ఇప్పుడు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంతవరకు ఫలిస్తాయి, ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తాయి? మనము ప్రతి గడపకు పోతూ స్టిక్కర్ లాంటివి పెడుతున్నాం. దాంట్లో 6 పథకాలు గ్యారంటీలు ఏవైతే ఇచ్చినాయో అవన్నీ కూడా వివరిస్తున్నాం. 500 రూపాయల సిలిండర్ అనేది నిజంగా కూడా ప్రతి గడపకు అది అవసరము. 1100 రూపాయల పైచిలకు సిలిండర్ పెట్టి కొనాలంటే చాలా ఇబ్బందిగా వాళ్ళు ఉన్నారు. కరెంటు 200 యూనిట్ వరకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, అది కూడా చాలా మంచి, ప్రజలకి చాలా మంచిది అది. అదే రకంగా బస్సులు ఉచితంగా ఇస్తున్నాం, ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ప్రయాణం చేయొచ్చు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఉంది, రాగానే మంచి ఉద్యోగాలు ఉన్నాయి. అదే రకంగా ప్రజలు ప్రతీది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ముఖ్యంగా రాజారాం నగర్ కాలనీ అంతా కూడా కాంగ్రెస్ హయాంలో ఇచ్చిందే. అదే రకంగా ప్రతి అభివృద్ధి కూడా కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఇట్లా ఎక్కడ చూసినా ఈ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చెందింది. ఈ టీఆర్ఎస్లో ఒక ఉద్యోగాలు సరిగ్గా రాలే, ఇండస్ట్రీలు రాలే, ప్రజలు వాళ్ళ భూములు ఇచ్చిర్రు. ఇక్కడ సెజ్ ఉంటుంది నందిపేట దగ్గర, ఇచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ ఉద్యోగాలు రాలే. ఇవన్నీ గమనిస్తూ మార్పు రావాల్సిందే అని చెప్పి కోరుతున్నారు. పెద్ద మొత్తంలో మార్పు వస్తుంది రానున్న రోజుల్లో. ఈ టీఆర్ఎస్ పార్టీని, ఎమ్మెల్యేని, ఇక్కడ ఉన్న నాయకుల్ని గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి కూడా మీకు అందరికి కూడా ఉంటుంది. ఆర్మూర్ వేదికగానే పసుపు రైతుల ఉద్యమం చాలా కొనలాగా కొనసాగింది. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం పసుపు ఓడు ఇస్తున్నామని చెప్పి బీజేపీ పార్టీ ప్రకటించింది. ఇది ఎంతవరకు మీకు మైనస్ కావచ్చు? ఇప్పుడు 2019 ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఇక్కడికి మన రామ్ మాధవ్ గారు వచ్చారు. ఇక్కడే బస్టాండ్ దగ్గర మీటింగ్ అయింది. ఆ రోజు ఏమని చెప్పారంటే, పసుపు బోర్డు రాదు, మీకు మద్దతు ధర ఇస్తాం, ఎంఎస్పి కింద ఇస్తాము. సపోజ్ ఇక్కడ 4,500 రూపాయలు పోతే గుజరాత్లోనో ఇంకొక రాష్ట్రంలోనో 9,000 పోతే దానికి మీకున్న డిఫరెన్స్ అమౌంట్ మీకు పండించిన పంటకి క్వింటాల్కి 4,000 అయితే 4,000 రూపాయలు మీ ఖాతాలో పడుతుందని చెప్పి ఇప్పటికీ 4.5 సంవత్సరాలు గడిచింది. మధ్యలో ఏమని చెప్పారు, ఏదైతే పసుపు బోర్డు ఉందో అది అంబాసిడరు,
నేను ఏదైతే స్పైసీస్ బోర్డు ఉందో అది తీసుకొని వచ్చినా అది ఇయ్యాలటి రోజు బెంజ్ కారు అంబాసిడర్ మనకెందుకు బెంజే ముద్దు అని చెప్పారు. మళ్ళీ మొన్న ఈ నెల రోజుల నుంచి పసుపు బోర్డు ప్రకటిస్తున్నాం, పసుపు బోర్డు వస్తుందని చెప్పారు. అది కాదు, ఎక్కడ వస్తుంది, దానికి ఏం ఫండ్ ఇస్తున్నారు, రైతులకి ఏ రకంగా లాభం చేకూరుతుంది అనేది ముఖ్యం. ప్రధానంగా ఒకటి చెప్పిన ఆర్మూర్ నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఆర్మూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే అరాచకాలను భరించలేక ప్రజలు కూడా ఇక్కడ ప్రధానంగా తమకు లోకల్ నాయకుడు కావాలని చెప్పి కూడా వారు కోరుకుంటున్నారని చెప్పి వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా తాము గెలిచి తీరుతామని చెప్పి ప్రధానంగా వినయ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.